బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేష్ కు తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని, తమ మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఒక్క ఆధారం బయటపెట్టినా తన పదవికి రాజీనామా చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇక ఆదిలాబాద్ ఎంపీ టికెట్ నగేష్ కు ఇవ్వాలని తాను చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేష్ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు పాయల్ శంకర్ తెలిపారు. ఇక తనకన్నా 1,00,000 రెట్లు ఎక్కువ పార్టీ ఆలోచించి చేరికలు ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ టికెట్ ఎవరికనేది అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. ఇక ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది అధిష్టాన నిర్ణయమని పేర్కొన్నారు. ఇక ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. పార్టీలో ఎవరిని తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా పార్టీ ఆలోచన ఉంటుంది. నేను ఎమ్మెల్యేగా కాకుండా నేను ఒక భారతీయ జనతా పార్టీ నిబద్ధత గల కార్యకర్తనే, పార్టీ ఆదేశాన్ని పాటించేటటువంటి వ్యక్తిని తప్పితే మిగతా విషయాలు నాకు తెలియదు. పార్టీ చేర్చుకున్నది అనంటే నాకన్నా 1,00,000 రెట్లు ఎక్కువ ఆలోచిస్తుంది పార్టీ. నేను వ్యక్తిగతంగా ఇంత ఆలోచించగలిగితే నాకన్నా 1,00,000 రెట్లు ఎక్కువ ఆలోచించి పార్టీ నిర్ణయం తీసుకుంటది కదా. నాకు ఆయనకు బిజినెస్ యాడన్నా ఒక్క ఇంత నాకు పార్ట్నర్ అని తెలిస్తే, మీరేదన్నా ఆధారం ఇస్తే రేపే నేను రాజీనామా లెటర్ ఇచ్చేస్తాను. పార్లమెంట్ టికెట్ ఎవరికనేది కేంద్ర పార్టీ నిర్ణయించేటటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ అసలు ఎవరికైనా ఒత్తిడి తీసుకొస్తే ఒత్తిళ్లకు తలొగ్గే పార్టీనా? భారతీయ జనతా పార్టీ ఒత్తిళ్లకు గాని పైరవీలకు గాని ఇంకా దేనికన్నా కానీ ఆస్కారం ఇచ్చేటటువంటి పార్టీ అది. ఇంకా మిగతా రాజకీయ పార్టీలలో నడుస్తుంది. మీరు అనేక సందర్భాల్లో మీకు తెలుసు, ఎంత బలవంతులైనటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాలలో ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తే ఎప్పుడన్నా పార్టీ ఉన్నదా? ఇంత గొప్ప పార్టీలో అసలు ఒత్తిడి అనే ప్రశ్నే తలెత్తది. ఈ పార్టీని ఒత్తిడి చేసేటటువంటి శక్తి ప్రజలకు తప్ప ఎవరికి లేదు. ఎవరు ఎక్కడ ఏమీ చేయలేదు. చివరిగా పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ఒక కార్యకర్తగా పనిచేస్తుంది తప్పితే మిగతా మాకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఏముంటాయి. సీఎం గారికి తెలుసు, సీఎం గారికి అన్ని విషయాలు తెలుసు. వారే అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ లో పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇచ్చిన డబ్బు కూడా ఏడాదాచి పెట్టేవు చెప్పు అని ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. వారికి తెలుసు కేంద్రం చేసినటువంటి సాయంని గత ప్రభుత్వం ఏ రకంగా మిస్యూజ్ చేసిందో, ఏ రకంగా ఏ స్కీమ్లలో ఎట్లెట్లా చేసిందో వాళ్ళే మాట్లాడింది కదా. ఈరోజు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు వేరు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళే అన్నారు కదా. నా పార్టీ ఏం ఆలోచిస్తుంది, ఏ రకంగా ఆలోచిస్తుంది, పార్టీ ఆలోచన ముందర నేను వ్యక్తిగతంగా నా ఆలోచన చెప్పేంత గొప్పని కాదు. అది కూడా పార్టీ ఆలోచిస్తుందన్న. ఇప్పుడు పార్టీ అన్న ఒక్క విషయం మీకు చెప్తా చిన్నగా. నేను ఆదిలాబాద్ లో మోడీ గారి సభ జరిగింది. దాని పక్కకు ఒక ఎగ్జామ్ సెంటర్ ఉండే. మేము అబ్జర్వ్ చేయలేదు, కానీ ప్రధానమంత్రి గారి కార్యాలయం నుండి అబ్జర్వ్ చేసి మీరు ఆ దిక్కులు మైకులు పెట్టద్దు, పక్కన ఎగ్జామ్ సెంటర్ ఉన్నది అని మాకు డైరెక్షన్ ఇచ్చారంటే ఎంత మైల్యూట్ గా ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు ఆలోచిస్తారో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇంత గొప్ప ఏ ఒక్క వ్యక్తి ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మీదనో ఇలా భారతీయ జనతా పార్టీ ఆధారపడి లేదు.